చాలామంది యాంటీబయాటిక్స్ వాడితే సరిపోతుంది అనుకుంటారు. ఒకవేళ నిజంగా యాంటీబయాటిక్స్ అవసరమై వాడాల్సి వచ్చినప్పుడు కరెక్ట్గా ఎంత డోసు వాడాలి అనేది కూడా చాలా ముఖ్యం. ఎన్ని రోజులు వాడాలి అనేది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ నేను తరచూ చూస్తూ ఉంటాను. చాలామంది పేషెంట్స్ నా దగ్గరకు వస్తూ ఉంటారు, జ్వరం తగ్గలేదు అని. వాళ్ళు ఒక్కొక్కసారి జ్వర నిర్ధారణ జరిగిన వాడే విధానంలోనో వాడే డోస్లోనో మిస్టేక్ ఉండి ఒక్కొక్కసారి తొందరపడి యాంటీబయాటిక్ మార్చడం వల్ల వీటి వల్ల జ్వరం తిరిగి తగ్గదు. సో యాంటీబయాటిక్స్ వాడేటప్పుడు కొన్ని విషయాలు మనం గమనించాలి. ప్రతి జ్వరానికి, అంటే జ్వరానికి కారణమైన వ్యాధికి, ఉదాహరణకి మలేరియా అవ్వచ్చు, టైఫాయిడ్ అవ్వచ్చు, అట్లనే స్క్రబ్ టైఫస్ అని మధ్య మీరు వింటూ ఉన్నారు, లెప్టోస్పైరోసిస్, ఇట్లా ఏ ఇన్ఫెక్షన్ అయినా సరే, మామూలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మనకి యూరిన్ లో కానీ బ్లడ్ లో కానీ మన వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు వస్తున్నప్పుడు వాటికి ప్రతి దానికి ఒక ఇంత పీరియడ్ వీటిని వాడాలి అని సమయం నిర్ధారించబడి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఆ సమయం పూర్తి కాకముందే వీళ్ళు మందులు ఆపేస్తూ ఉంటారు, యాంటీబయాటిక్స్ ఆపుతూ ఉంటారు. అవి పడలేదనో, లేకపోతే టేస్ట్ పోయిందనో, తినబుద్ధి కావట్లేదనో, వామిటింగ్ సెన్సేషన్ ఉందనో అలా ఆపినప్పుడు తిరిగి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు యాంటీబయాటిక్ వాడేటప్పుడు సమయ నిర్ధారణ, ఎన్ని రోజులు వాడాలి అన్ని రోజులు ఖచ్చితంగా వాడాలి. అవసరం అయినప్పుడే వాడండి, కానీ వాడేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కంప్లీట్ కోర్స్ వాడాలి. రెండోది డోసు. ముఖ్యంగా మీ హైట్ని బట్టి, మీ వెయిట్ని బట్టి మీకు డోసింగ్ నిర్ణయించబడుతుంది. ఆ డోస్ని కూడా మీరు కరెక్ట్గా పూర్తి చేయాలి. అంటే ఎంత డోస్ వాడాలి, ఇప్పుడు 500 మిల్లీగ్రాములు వాడాలనుకోండి, నాకు అది ఎక్కువ అని దాన్ని సగం చేస్తూ ఉంటారు. బిళ్ళని చెప్పకుండా కూడా చేస్తూ ఉంటారు, డాక్టర్ చెప్పినా కూడా వీళ్ళు తెలియకుండా చేస్తూ ఉంటారు. అట్లా చేయకూడదు. కరెక్ట్ డోసు, కరెక్ట్ టైము వాడాలి. అది మాత్రం మర్చిపోకుండా చేస్తేనే ఇన్ఫెక్షన్ కంప్లీట్గా క్లియర్ అవుతుంది.